అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రూమ్ అంతా డస్ట్ పట్టిపోయింది. పేరుకేమో ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, కానీ ఆ స్థాయికి తగ్గట్టు ఏదీ లేదు. అత్తయ్య జ్యూస్ తీసుకోండి. ఎవడికి కావాలరా నీ జ్యూసులు? ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాను. నీకు జాబ్ వస్తే నన్ను బాగా చూసుకుంటావు కదా అని కలలు కన్నాను. కానీ నువ్వేం చేశావు? ఉద్యోగం రాగానే రెక్కలొచ్చిన పావురం ఎగిరిపోయినట్టు దాన్ని పెళ్లి చేసుకుని ఎగిరిపోయావు. నిన్ను తలుచుకుని బాధపడని క్షణం లేదు కళ్యాణ్. సారీ అత్తయ్య, గతంలో జరిగింది మర్చిపో. ఇక నుంచి నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. అత్తయ్య, నా అన్న వాళ్ళలో నువ్వు తప్ప ఎవరున్నారు? నేను చేసిన తప్పుల్ని మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో క్షమించత్తయ్య. ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య. మాఫ్ కర్ దియా, క్షమించానులే. కళ్యాణ్, నా బాధంతా నువ్విక్కడ మన కల్చర్ తెలియని వాళ్లతో ఎలా అడ్జస్ట్ అవుతున్నావా అని. దేవిక కోసం అడ్జస్ట్ అవుతున్నాను అత్తయ్య. కోరుకున్న మనిషి దక్కాలంటే కొన్ని త్యాగం చేయాల్సిందే కదా. కాని నువ్వు ఎంత త్యాగం చేసినా ఇక్కడ వాళ్లకి నీ త్యాగం విలువ అర్థం అయ్యేలా లేదు. కల్చర్ డిఫరెన్స్ ఉన్న మాట వాస్తవమే అత్తయ్య. నేను అడ్జస్ట్ అవ్వక తప్పడం లేదు. అంత దూరం నుంచి నీ పెళ్లి చూడాలని ఎంతో ఆశగా పరుగున వస్తే వీళ్ళేమో నేనంటే లెక్కలేనట్టు బిహేవ్ చేస్తున్నారు. అక్కడే నాకు బాగా మండుతోంది కళ్యాణ్. నీ పెళ్లి జరగబోతున్నా సరే ఒంటి మీద పెద్దగా బంగారం కనపడట్లేదు. గోల్డ్ చైన్, బ్రేస్లెట్, రింగ్స్ వేసుకోవడం మర్చిపోయావా? లేదంటే ఇంట్లో గోల్డే లేదా? నేనే ఎక్కువగా వద్దని వేసుకోలేదత్తయ్య. ఐసా క్యూ? శాస్త్ర ప్రకారం పెళ్లి జరపాలని అన్నారు. పద్ధతి ఆచారం అని బిల్డప్ గా చెప్పారు. ఇంతకీ కట్నం కింద ఎంత ఇచ్చారు? అయ్యయ్యో, ఆ మాట ఇప్పుడు అన్నావు కానీ ఇంకొకసారి అనకత్తయ్య, చాలా డేంజర్. క్యూ? ఎవరికి అంతలా భయపడుతున్నావు? దేవిక కత్తయ్య. చుప్, బోల్నా మత్. పెళ్ళానికి నువ్వు భయపడటమేంటి? దేవిక చాలా స్ట్రిక్ట్ అత్తయ్య. కట్నం ఇచ్చే వాళ్ళన్నా తీసుకునే వాళ్ళన్నా నచ్చదు. వాళ్ళంతా దేవిక దృష్టిలో నేరస్తులుగా కనపడతారు. జైల్లో పెట్టిస్తుంది అంతే. ఢిల్లీలో ఉన్నప్పటి దేవిక అయ్యుంటే నేనస్సలు భయపడేవాణ్ణి కాదు. కానీ ఇక్కడికొచ్చాక ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటుంది. హే భగవాన్, బిడ్డ ఇంతలా భయపడిపోతున్నాడు. అక్కడున్నప్పుడు సింహంలా ఉండేవాడివి, ఇప్పుడు చూస్తే పిల్లిలా అయిపోయావు ఏంట్రా? అదే అప్పటి కళ్యాణ్ అయితే ఒక్క పైసా కూడా వదులుకునేవాడు కాదు. ముక్కు పిండి మరీ వసూలు చేసుకుని వచ్చేవాడు. కానీ ఇప్పుడు కట్నం వదిలేసుకున్నావు అంటే
నమ్మలేకపోతున్నాను బేటా. అయినా మనము ఏమైనా గతిలేక తీసుకోవాలి అనుకున్నామని అనుకుంటున్నావా? వాళ్ళ ఆస్తుల మీద వ్యాపారం ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నామా? అప్పట్లో మీ మామయ్య కూడా నన్ను కట్నం తీసుకునే పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే అది ఆచారం శాస్త్రం కాబట్టి. మరి పద్ధతులు పాటిస్తాము అని చెప్పుకునే వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేయటం లేదు? అంటే మాటల్లో ఉంటుందే తప్ప చేతల్లో ఉండదన్న మాట వీళ్ళ వ్యవహారం. ఉండు, ఇప్పుడే నిలదీసి కట్నం ఎంతిస్తారో కనుక్కుంటాను. నిన్నొక్కడిని చూసుకుని ఏం తమాషా చేస్తున్నారో తేల్చుకుంటా. అత్తయ్య ప్లీజ్ 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 వద్దత్తయ్య, దయచేసి ఇప్పుడు ఇలాంటి డిస్కషన్స్ ఏమీ పెట్టొద్దు. నేను ముందులా కాకుండా మంచిగా మారిపోయానని చెప్తేనే దేవిక నన్ను తన దగ్గర ఉండనిస్తుంది. పైగా తన డబ్బులతోనే ఇప్పుడు బిజినెస్ కూడా చేస్తున్నాను. కాబట్టి అడగడానికి మనకు కూడా మొహం చెల్లదు. అందుకే సైలెంట్గా ఉన్నాను. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అత్తయ్య. సమజ్ గయా. నిన్ను బెదిరించి తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని నీ భార్య చూస్తుందని నాకు అర్థమైంది. డర్నమత్ బేటా, నేను ఉండగా భయపడాల్సిన పని లేదు. వాళ్లని ఎలా హ్యాండిల్ చెయ్యాలో, ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలో నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య. ఒక్క నిమిషం. ఇదిగోండి, జ్యూస్ తాగండి. దేవిక మా మేనత్తల మధ్య అస్సలైన వార్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఏరి ఎవరు కనపడరేంటి? దాక్కుంటే వదిలేస్తాను అనుకున్నారా? నేను జైలుకి పోయినా పర్వాలేదు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. ఇల్లేంటి ఇంత చీకటిగా ఉంది? లైట్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నారా? ఎవడ్రా నువ్వు? మొహం మీద పిండేస్తున్నావు.